ఇండియా ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికీ 2 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించగా రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా రికార్డు విజయం అందుకుంది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు సిరీస్ గెలవాలంటే రెండు జట్లకు మూడో మ్యాచ్ చాలా కీలకం. మూడో మ్యాచ్లో గెలిచిన వాళ్ళు సిరీస్లో ఆధిక్యంలో ఉంటారు. ఇక రెండో మ్యాచ్ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేస్లో మొదటి ప్లేస్ నుండి మూడో ప్లేస్కి పడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్లాలంటే టీమిండియా మిగిలిన 3 మ్యాచ్లను తప్పకుండా గెలవాలి. కాబట్టి మూడో మ్యాచ్ టీమిండియాకి చాలా కీలకం. దాంతో విజయం సాధించి మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో నిలవాలని టీమిండియా భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశము కనిపిస్తుంది. టీమ్ ఇండియా స్టార్ పేసర్ షమి భారత జట్టులోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ కూడా సెమీ రాక కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. కాబట్టి బీసీసీ కూడా త్వరలోనే షమిని ఆస్ట్రేలియాకు పంపడానికి రెడీ అవుతుంది. ఒకవేళ షమి జట్టులో చేరితే యువ బౌలర్ హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇక మూడో మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, షమి లేదా హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదటగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గత 2 మ్యాచ్ల్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. అందుకే మూడో మ్యాచ్లో టాస్ నెగ్గితే ఫీల్డింగ్ తీసుకొని ఆస్ట్రేలియాని తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేసి తర్వాత బ్యాటింగ్లో సత్తా చాటాలని భావిస్తోంది. మూడో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలి అంటే టాప్ ఆర్డర్తో పాటు సీనియర్లు, మిడిల్ ఆర్డర్ కూడా బ్యాటింగ్లో సత్తా చాటాలి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తమ బ్యాట్తో భారీగా పరుగులు సాధించాలి. రెండో మ్యాచ్లో భారీ ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచారు. వీరిద్దరూ కూడా 2 ఇన్నింగ్స్ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచారు. అలాగే మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన జైస్వాల్ కూడా రెండో టెస్టులో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. జైస్వాల్, కేఎల్ రాహుల్ మూడో మ్యాచ్లో భారీగా భాగస్వామ్యం అందించాలి. వీరిద్దరూ భారీ స్కోర్ చేస్తే టీమిండియాకు మంచి ఆరంభం లభిస్తుంది. ఇక వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావాలి. అతను ఫామ్లోకి వచ్చి భారీ స్కోర్ చేస్తేనే టీమిండియాకి పెద్ద స్కోర్ లభిస్తుంది. అలాగే మొదటి మ్యాచ్లో సెంచరీ చేసి తన సత్తాను చాటిన విరాట్ కోహ్లీ కూడా మూడో మ్యాచ్లో బ్యాట్కి పని చెప్పాలి. అతని బ్యాట్ నుండి భారీగా పరుగులు రావాలి. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ నుండి కూడా టీం మేనేజ్మెంట్ భారీగా పరుగులు ఆశిస్తుంది. అతను దూకుడుగా ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. తక్కువ స్కోర్కే అవుట్ అవుతున్నాడు. కాబట్టి రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాలి. ఇక కొత్త కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో కూడా మంచి పరుగులు చేస్తూ టీమిండియాకి స్కోర్ అందించాడు. కాబట్టి టీమిండియా బ్యాటింగ్లో సత్తా చాటితేనే మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియాను కట్టడి చేయడానికి వీలుంటుంది. ఇక బౌలింగ్లో కూడా టీమిండియా రాణించాల్సి ఉంది. రెండో మ్యాచ్లో బుమ్రా ఒక్కడి మీదే ఇండియా ఆధారపడింది. సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చాడు. ఇక హర్షిత్ రాణా రెండో మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. అశ్విన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి మూడో మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారాలి. షమి వస్తే కనుక టీమిండియా బౌలింగ్ బలంగా మారుతుంది. అంతేకాకుండా మూడో మ్యాచ్లో అశ్విన్ ప్లేస్లో జడేజాను తీసుకుంటే స్పిన్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే మూడో మ్యాచ్లో విజయం సాధించే అవకాశం ఉంది. మరి మూడో మ్యాచ్లో రోహిత్ సేన ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయాన్ని సాధించి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.